చూస్తున్నాం వియత్నాంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం హాలాంగ్ బేలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అకస్మాత్తుగా విరుచుకుపడిన తుఫాను వల్ల పెనుగాలుల ధాటికి పడవ ఒక్కసారిగా బోల్తా పడినట్లుగా తెలుస్తోంది. అక్కడికక్కడే 34 మంది జల సమాధయ్యారు. మరో 8 మంది గల్లంతయ్యారు. రంగంలోకి దిగిన సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. 11 మందిని ఇప్పటికే సిబ్బంది కాపాడినట్లుగా తెలుస్తోంది. మనం చూస్తున్నాం ఒక్కసారిగా ఆ పెను గాలుల ధాటికి అక్కడ ఉన్నటువంటి ఆ బోట్ అంతా కూడా పడిపోవడాన్ని మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలో భారీగా ప్రాణ నష్టం జరిగింది. ఇది చాలా ఘోరమైనటువంటి నష్టంగానే చెప్పుకోవాలి. ఖచ్చితంగా మనం చూస్తున్నాం ఒక్కసారిగా అక్కడ భారీగా గాలులు వచ్చిన నేపథ్యంలో వియత్నాంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైనటువంటి హాలాంగ్ బేలో ఈ ఘటన జరిగింది. అకస్మాత్తుగా తుఫాను విరుచుకుపడడంతో భారీగా పెనుగాలులు సంభవించడంతో 34 మంది ఈ పడవ ప్రమాదంలో మృతి చెందినట్లుగా తెలుస్తుంది. మరో 8 మంది గల్లంతయ్యారు. ఇంకా వారికి సంబంధించి ఆచూకీ ఇంకా తెలియలేదు. ఈ నేపథ్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. గల్లంతైన వారి కోసం ఎలాగైనా సరే బయటకు తీసుకురావాలని ఇప్పటికే 11 మందిని కాపాడినట్లుగా తెలుస్తుంది. అయితే ఖచ్చితంగా ఈ బోట్స్ ఏవైనా సరే ఇలా వాటర్లోకి డీప్ సీలోకి వెళ్లే ముందు ఖచ్చితంగా వాతావరణానికి సంబంధించినటువంటి అప్డేట్స్ చూసుకునే వెళ్తారు. వెదర్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, ఏంటి, ఏదైనా సమస్య ఉంటుందా, లేకపోతే వెళ్లాల్సి వస్తే ఎంత దూరం వరకు వెళ్ళొచ్చు, ఏదైనా తుఫాన్ లాంటి హెచ్చరికలు ఉంటే ఎప్పటిలోపు ఏ సమయానికి అవి జరిగే అవకాశం ఉంది, ఇలా అన్నిటినీ ప్రాపర్గా చెక్ చేసుకునే వెళ్తారు. కానీ కొన్ని సందర్భాల్లో సముద్రాల్లో ముఖ్యంగా డీప్ సీలో అనుకోకుండా కొన్ని సందర్భాల్లో వాతావరణం చాలా సడన్గా మార్పులు వస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు అలాంటి ఒక ఘటనే జరిగింది. వియత్నాంలో జరిగినటువంటి ఘటనతో అంత గందరగోళంగా మారింది. అక్కడ దగ్గరలో ఉన్న బోట్లో ఉన్న వాళ్ళు ఆ బోట్ మునిగిపోవడాన్ని ఫోటో తీశారు, వీడియో తీశారు. మనం చూడొచ్చు భారీగా వచ్చినటువంటి గాలులకు సహజంగా బోట్లు అంత త్వరగా చిన్న గాలులకు చిన్న తుఫాన్లకు పెద్ద బోట్లు సహజంగా వాటర్లో మునిగిపోవడం కానీ లేదంటే డిస్ట్రాయ్ అయిపోవడం కానీ మనం చూడం. కానీ భారీగా గాలులు వచ్చినప్పుడు ఒక్కసారిగా తుఫాను విరుచుకు పడితే తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి పెద్ద బోట్స్ సహజంగా ఏవైనా ప్రమాదాలకు గురవుతూ ఉంటాయి. ఇక్కడ భీకరమైనటువంటి గాలులు వచ్చిన నేపథ్యంలో ఒక్కసారిగా ఆ బోట్ అంతా కూడా నీళ్లలోకి మునిగిపోయింది. మనం అక్కడ వీడియో కూడా చూస్తున్నాం. ప్రయాణికులు ప్రమాదానికి ముందు తీసుకున్నటువంటి వీడియోని మనం చూస్తున్నాం. అలాగే సముద్రంలో చూస్తున్నాం లోపలికి వెళ్తున్నటువంటి సముద్రంలోకి ప్రయాణికులు అందరూ ఉండగానే బోటు మునిగిపోవడాన్ని మనం చూస్తున్నాం. స్లోగా అది వాటర్లోకి మునిగిపోతుంటే అందులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అందులో ఉన్న ప్రయాణికులందరూ కూడా హాహాకారాలు చేస్తూ సేవ్ చేయండి అంటూ అరుస్తున్నట్లుగా తెలుస్తుంది. ఆ వీడియోలో పక్కనున్నటువంటి బోట్లో ఉన్నవాళ్ళు దానికి సంబంధించినటువంటి వీడియోను చిత్రీకరించారు. అలాగే వెంటనే సహాయక బృందాలకు కాల్ చేశారు, ఎమర్జెన్సీ అలర్ట్ను అందించారు. ఈ నేపథ్యంలో వెంటనే అక్కడికి సహాయక బృందాలు వచ్చాయి. కానీ వారు వచ్చేలోపే దారుణమైనటువంటి నష్టం జరిగింది, భారీ నష్టం జరిగింది. 34 మంది ప్రాణాలు కోల్పోయారు, జల సమాధి అయిపోయినట్లుగా తెలుస్తోంది. మరొక 8 మంది గల్లంతయ్యారు. 11 మంది మాత్రం అదృష్టవశాత్తు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి మధుని అడిగి తెలుసుకుందాం. మధు, ఒక ఘోరమైనటువంటి బోట్ ప్రమాదాన్ని మనం చూస్తున్నాం. డీటెయిల్స్ ఏంటి? గల్లంతైన వారి కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? అలాగే ఇన్సిడెంట్కి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి అసలు? ఎగ్జాక్ట్లీ హాలాంగ్ బే ఒక ప్రసిద్ధ పర్యాటక క్షేత్రం. ఇక్కడ ఈ పెద్ద ఎత్తున జనాలు వస్తూ ఉంటారు. దాంట్లో భాగంగా పడవలో ప్రయాణిస్తున్నటువంటి వాళ్ళు ఒక్కసారిగా గాలి ఎక్కువ కావడంతో బోల్తా పడడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నటువంటి ఘటన అక్కడ ప్రభుత్వ మీడియానే చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంది. మొత్తం 48 మంది పర్యాటకులు, 5 మంది సిబ్బంది ఉన్నటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతం సహాయ సిబ్బంది 11 మందిని సురక్షితంగా రక్షించినట్టుగా తెలుస్తా ఉంది. కొద్దిమందిని బయటికి తీయగలిగారు. అకస్మాత్తుగా ఉరుములు మెరుపులతో కూర్చున్నటువంటి వర్షం ప్రారంభం కావడంతో ఈ ప్రమాదం జరిగింది అనేటువంటిది విఎన్ ఎక్స్ప్రెస్ పత్రిక, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పత్రిక వెల్లడించే ప్రయత్నం చేసింది. చనిపోయినటువంటి వారందరూ కూడా హనోయ్ నగరానికి చెందినవారంటూ పేర్కొనడం జరిగింది. ఈ మధ్య కాలంలో ప్రమాద ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఈ వార్త చోటు చేసుకోవడంలో వియత్నాంలో ఉన్నటువంటి హాలాంగ్ బే పర్యాటక క్షేత్రంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో కాస్త పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. విషాద ఛాయలు అలుముకున్నాయి. మరికొద్ది మంది సహాయ సిబ్బంది
మరికొంతమందిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం ఇప్పటికే ఈ పడవ బోల్తాకు సంబంధించిన 34 మంది మృతి చెందినట్టుగా ఇప్పటికీ వియత్నంలో ఉన్నటువంటి ప్రభుత్వ మీడియా సంస్థ వెల్లడించింది. ఈ అంశానికి సంబంధించి ఇంకా మరిన్ని వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏం జరిగింది ఎగ్జాక్ట్ గా అనేటువంటిది, అంటే సాధారణంగా నీటిలో మునిగిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది, కానీ మరింత ఇంకేమైనా టెక్నికల్ సమస్య ఉందా అనేటువంటి తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. విషాద ఛాయలు అనుకున్నాయి ఆ ప్రాంతంలో. రైట్, థ్యాంక్ యూ మధు. ఘోరమైనటువంటి ఈ బోట్ బోల్తా పడినటువంటి ప్రమాదానికి సంబంధించిన వీడియో మనం చూస్తున్నాం. ఓవైపు ప్రాణాలు పోవడానికి ముందు ఆ బోట్లో ప్రయాణికులు తీసుకున్నటువంటి వీడియో ప్రమాదానికి ముందు మనం చూస్తున్నాం. ఓవైపు చాలా సంతోషంగా నేచర్ని ఎంజాయ్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి మంచి బ్యూటిఫుల్ వెదర్ కండిషన్స్ని ఎంజాయ్ చేస్తూ వాళ్ళు తీసుకున్నటువంటి వీడియో మనం చూస్తున్నాం. చాలా సంతోషంగా ఫ్రెండ్స్ అందరితో కలిసి, ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి చాలామంది, సుమారుగా 50 మందికి పైగా ఆ బోట్లో మనకు కనిపిస్తున్నారు. చాలా సంతోషంగా ఉన్నారు. కానీ ఆ వీడియో తీసుకున్న కొద్ది నిమిషాల తర్వాత, కొంత డీప్ సీలోకి వెళ్ళిన తర్వాత జరిగినటువంటి బోట్ ప్రమాదానికి సంబంధించి డీటెయిల్స్ మనం చూస్తున్నాం. డీప్ సీలోకి కొంత వెళ్ళిన తర్వాత సడన్గా వెదర్ చేంజ్ అయిపోవడం, ఒక్కసారిగా భారీ తుఫాన్ రావడం, భారీగా గాలులు వీయడంతో బోట్ బోల్తా పడింది. స్లోగా వాటర్లోకి వంగిపోతున్నటువంటి బోట్ను మనం చూస్తున్నాం అక్కడ. ఈ నేపథ్యంలో ఆ లోపల ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా హాహాకారాలు చేశారు. సేవ్ చేయాలని చెప్పి కోరారు, కానీ ఎవరు వారిని సేవ్ చేయలేకపోయారు. పక్కనున్నటువంటి బోట్లో వాళ్ళు ఇమీడియట్గా రెడ్ అలర్ట్, అక్కడ ఎమర్జెన్సీ అలర్ట్ను చేయడం, ఆ తర్వాత వెంటనే అక్కడికి సిబ్బంది వచ్చి సహాయక చర్యలను మొదలుపెట్టారు. కానీ ఈలోపే భారీగా నష్టం జరిగింది. 34 మంది ప్రాణాలు కోల్పోయారు, 34 మంది జల సమాధి అయ్యారు, 8 మంది గల్లంతయ్యారు, 11 మందిని మాత్రమే వాళ్ళు సేవ్ చేయగలిగినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా అక్కడ వెదర్ చాలా ర్యాపిడ్గా చేంజ్ అయిపోవడమే మేజర్ రీజన్గా తెలుస్తోంది ఇంత భారీ ప్రమాదానికి. మనం చూడొచ్చు, బోట్ బోల్తా పడిన తర్వాత పూర్తిగా అప్సైడ్ డౌన్ ఉన్నటువంటి ఆ బోట్ యొక్క విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. అక్కడికి వచ్చినటువంటి సహాయక సిబ్బంది ఇంకా ఎవరైనా అక్కడ దొరుకుతారా, మనకు ఎవరైనా గల్లంతైన వాళ్ళు శరీరాలు ఏమైనా దొరుకుతాయా మనకు, మృతదేహాలు అంటూ కూడా వెతుకుతున్నారు. చాలా డీప్ సీ అవ్వడం వల్ల అంత ఈజీగా సహాయక చర్యలు కొనసాగించలేకపోయారు. మనం డిఫరెన్స్ కూడా చూస్తున్నాం, వెదర్ కండిషన్ డిఫరెన్స్ చూస్తున్నాం. ఇక్కడ సహాయక బృందాలు ఆల్రెడీ తిరగబడిపోయినటువంటి బోటు దగ్గర ఉన్నప్పుడు వెదర్ చాలా క్లియర్గా ఉంది. కొద్దిగా క్లౌడీగా దూరంగా ఎక్కడో కొంత తుఫాను ప్రభావం కనిపిస్తుంది, కానీ చాలా వరకు క్లియర్ అయింది. కానీ ప్రమాదం జరుగుతున్నప్పటికి సంబంధించినటువంటి వీడియో చూడొచ్చు. చుట్టూ భయంకరమైనటువంటి మెరుపులు, ఉరుములు, మరోవైపు వర్షం, భారీగా పెను గాలులు మనం చూస్తున్నాం. ఇంత దారుణమైనటువంటి వెదర్ కండిషన్ వల్ల ఇంత దారుణం జరిగినట్లుగా తెలుస్తుంది, ఇంత భారీ నష్టం జరిగినట్లుగా తెలుస్తుంది. అదృష్టవశాత్తు పక్కనున్నటువంటి బోట్లో వాళ్ళు బ్రతికి బయటపడగలిగారు. హలో Vâng, thời gian của ban quản lý vịnh có mang rồi. Thôi! Thôi! Chạy ra đi! కేజీకి అర కేజీ శారీస్ ఫ్రీనా? ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మామా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం.